బ్రిటన్‌లో భలే వింతలు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ విద్యా సంస్థలో గూడా ఇస్లామీకీకరణ కాన్సెప్టులు నడుస్తున్నాయి. మరొకటి అక్కడ ఇప్పుడు హలాల్ సర్టిఫికేషన్ ఎలౌ చేయడం అన్నటువంటిది కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైపోయింది. మరొక వైపున అక్కడ ముస్లిం కౌన్సిలర్ ఒక ఆవిడైతే తన నియోజకవర్గ పరిధిలో క్రిస్మస్ జరుపుకోవడానికి వీల్లేదన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చింది. ఇవన్నీ రకరకాలు నడుస్తుంటే ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పాకిస్తానీలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ ముస్లింలు బ్రిటన్ మా దేశంలో విమానాశ్రయాలు కట్టించాలి, ఎయిర్‌పోర్ట్‌లు కట్టించాలి. బ్రిటన్ మా దేశం ఒకప్పుడు పరిపాలించింది. అంటే అదే ఇండియాని పరిపాలించింది. అప్పుడు ఇండియాలో పాకిస్తాన్ పార్ట్ కదా! కాబట్టి మా దేశంలో ఎయిర్‌పోర్ట్‌లు కట్టిస్తాను అప్పట్లో హామీ ఇచ్చి కట్టించలేదు. ఎయిర్‌పోర్ట్‌లు కట్టించాలి అంటూ ఇప్పుడు తీర్మానం చేస్తున్నారక్కడ. అంటే ఎటువంటి స్టేజ్‌కెళ్ళిపోతుంది బ్రిటన్ చివరికి అన్నటువంటిది అర్థమైపోతుంది. క్రమంగా ఇస్లామిస్టుల చేతికి బ్రిటన్ చేరిపోతుంది.